నగరంలో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. బుకింగ్ కంపెనీలు ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదని అర్ధరాత్రి నుంచి 4 రోజుల పాటు సమ్మె చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్స్. సమ్మెలో భాగంగా ఓలా, ఊబర్ ఆఫీసుల ముందు ధర్నాకు దిగారు. క్యాబ్ డ్రైవర్ల ధర్నాపై శ్రీపతి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అర్ధరాత్రి నుంచి కూడా ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లంతా కూడా బంద్ పాటిస్తున్నారు. అయితే దీనికి కారణం ఏంది? వీళ్ళంతా కూడా రోడ్ నెంబర్ 45లో ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ శ్రీహరి ఇంటి దగ్గర ఉన్నాము. వీళ్ళంతా కూడా ఇటు వెళ్ళేటువంటి క్యాబ్లన్నిటిని కూడా ఆపేస్తున్నారు. మరి వీళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? మేము ఎందుకు రోడ్ల మీద వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది అంటే, నేను ప్రస్తుతానికి నా షాప్ ఉంటే దాన్ని క్లోజ్ చేసుకొని ఇప్పటి కూడా షాప్ రెంట్ కడుతూ షాప్ ఉన్న అప్పు తెచ్చుకొని నేను ఒక కారు కొన్నాను. కారు ఎందువల్ల కొన్నానంటే, మన తెలంగాణ గవర్నమెంట్ ఊబర్ వాడితో అగ్రిమెంట్ చేసుకుంది కాబట్టి నేను కారు కొన్నాను. గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంది, ప్రైవేట్ కంపెనీ నన్ను మోసం చేయదు అనే నమ్మకంతో నేను ఒక కారు కొన్నాను. నాకు ఇచ్చే స్టార్టింగ్లో ఇన్సెంటివ్ మురిపిచ్చాడు, సంతోషపెట్టాడు, కడుపు నిండా అన్నం పెట్టినట్టు చేశాడు. అది 3 నెలల ముచ్చటగానే తయారైంది. ఆ 3 నెలల తర్వాత ఇప్పుడు చేస్తున్న విధానం ద్వంద్వ వైఖరి ఊబర్ ఓలా చేసేది ఏంటంటే, వాళ్ళు ఓన్గా 20,000కు కరెంట్ స్లిప్లతో వెహికల్స్ ఇప్పించి వాళ్ళకొక లెక్క, మేము ఓన్గా పెన్లం పుస్తల తాళ్ళు అమ్ముకొని భూమి ల్యాండ్లో అయ్యమ్మలకు బలవంతంగా చేయించి, అయ్యా నాకు 3 లక్షలు ఇవ్వండి నేను కారు తీసుకుంటానని చెప్పేసి కారు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద అక్కడ ఇంట్లో తలెత్తుకోలేక, మేము ఇంటికి పోలేక రాత్రి పగలు రోడ్ల మీద ఉన్న మా వెన్నుబొక్కలు నడుము నొప్పులు వస్తున్నా, మాకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కడుపులో నొప్పులు వచ్చినా, మా ఇన్సెంటివ్ గురించి మేము కొట్లాడుతుంటే కూడా ఆ ఇన్సెంటివ్ వేస్తా 17 ట్రిప్పులు అంటాడు ఓలా, 16 ట్రిప్పులు ఇస్తాడు, ఒక ట్రిప్ అయ్యనేయాడు. ఏమంటే టెక్నికల్ ప్రాబ్లం అంటాడు. ఒక ట్రిప్ ఎలా వేసుకుంటాం మేము, ఫేక్ అంటాడు వేసుకుంటే. ఇది నిన్న అర్ధమరాత్రి నుంచి 12 గంటల నుంచి 4 తారీఖు వరకు మేము బంద్కు పిలుపునిచ్చాము సార్. ఒక 5 రోజులు మేము శాంతియుతంగా అందరం బంద్కు పిలుపునిచ్చాము. అందరూ దీంట్లో పాల్గొనాలని శాంతియుతంగా మేము 5 రోజులు బంద్ చేస్తున్నాం సార్. మెయిన్ డిమాండ్ ఏంది సార్, అతని 2500 ఒక టార్గెట్ ఇచ్చాడు సార్. 2500 టార్గెట్ చేస్తే మీకు 2000 బోనస్ కింద ఇస్తామని అది ఒక గత 2-3 నెలలు ఇచ్చారు సార్. ఇప్పుడు ఒక ఎస్యూవీ వెహికల్ ఉంది సార్, 15 లక్షల వెహికల్ సార్. అది 15 లక్షల వెహికల్కు 2500 మేము టార్గెట్ చేస్తే 2000 మాకు అదనంగా ఒక 2-3 నెలలు ఇచ్చి ఇప్పుడు పూర్తిగా ఆపేశాడు సార్. అది కమిషన్ 26% కమిషన్ ఉంది సార్. అంటే 1000 రూపాయలు మేము సంపాదిస్తే 270 రూపాయలు మన కమిషన్ తీసేసుకుంటాడు. 1000 రూపాయలు 270 రూపాయలు పోతే మా డీజిల్ 300 రూపాయలు డీజిల్ పోతుంది. అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్ పోతుంది 1000 రూపాయలు మేము సంపాదిస్తే. దాంట్లో మాకు 400 మిగులుతుంది. 400లో 15 లక్షల బండికి 25,000 ఈఎంఐ ఉంటుంది. మాకు ఒక 10,000 మెయింటెనెన్స్ ఉంటుంది. మా ఫ్యామిలీ పోషించుకోవడానికి ఒక 10,000 మా రెంట్లకు ఉంటాము. ఇంటి అద్దెలు ఇవన్నీ ఒక 10,000. మాకు నెలకు ఒక వెహికల్, ఇన్నోవా వెహికల్ 60,000 బిజినెస్, 70,000 బిజినెస్ ఇస్తానని చెప్పాడు. 60,000 బిజినెస్ ఇవ్వమంటున్నాము మేము. ఒక ఎక్స్ బుకింగ్, ఒక స్విఫ్ట్ డిజైర్ ఉంది, దానికి మినిమం ఒక 50,000 బిజినెస్ ఇవ్వమంటున్నాము. ఒక ఇండికా ఉంది, దాని రేటుని బట్టి ఇండికా ఉంది, దానికి ఒక 40,000 బిజినెస్ ఇవ్వమంటున్నాము. వాడు 60,000-70,000 బిజినెస్ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా ఆపేశాడు. చెప్పండి, ఇక్కడ అసలు ఈ క్యాబ్ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఎంతమంది ఉన్నారు? అందరూ పాల్గొంటున్నారు ఈ ధర్నాలో? సార్ ఇప్పుడు ఇది స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారు అందరూ. యాక్చువల్గా హైదరాబాద్ మొత్తం మీద సార్ 1,20,000 ఓన్లీ ట్యాక్సీ వెహికల్ ఉన్నాయి సార్. ట్యాక్సీ వెహికల్ అందులోనూ ఓన్లీ ఊబర్ వాలాలో 80,000 వెహికల్స్ ఉన్నాయి. అది ఊర్లో పుస్తులు తాడు అమ్మి పొలాలు తాకట్లు పెట్టి ఇవన్నీ పెట్టి బళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు సార్. కొంతమంది తెలుసో పక్కన వాళ్ళు చెప్తే బండి కొని ఇప్పుడు ఈఎంఐలు కట్టకుండా 2-3 చనిపోయారు సార్. కానీ వీళ్ళని అడిగేది ఒకటే డిమాండు, ఇంతకుముందు ఎలా ఇచ్చారో అలానే ఇమ్మని. కానీ వీళ్ళు ఏం చేశారంటే సార్, ఫస్ట్ మాకు ఏసీ రూమ్లో బిర్యానీ పెట్టారు, ఇప్పుడు కోడిని అలాడదీసి అదిగో బిర్యానీ తినాలంటే ఎట్లా తింటాం సార్? మెయిన్ ఓలా ఊబర్ మీద చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మేము రోడ్డు మీద రావడానికి అదే కారణం. ఎందుకంటే మాకు ఎంతో ఆశ చూపించి మీకు 1,00,000 రూపాయలు బిజినెస్ ఇస్తాం అని మీరు వెహికల్ కొనండి అని చెప్పేసి మమ్మల్ని అందరూ ఆశపెట్టి, మేము ఉన్న బళ్ళని, పాత బళ్ళని అమ్మేసాం. అందరూ కొత్త బళ్ళు, ఆల్మోస్ట్ అందరూ కొత్త బళ్ళు తీసేసి ఈ రోజున ఈఎంఐ కట్టలేక చాలామంది సఫర్ అయిపోతున్నాం సార్. ఆల్మోస్ట్ 2-3 డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య జరుగుతున్నాయి. ఇప్పుడు డ్రైవర్ల ఆత్మహత్యలని త్వరలో చూస్తారు. ఎందుకంటే ఈ కారణం, మేము రోడ్డు మీదకి రావడం కారణం ఓలా, ఊబర్. మాకేం తెలియదండి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొన్న యాజమాన్యానికి కూడా తెలియజేసారు. ఇట్లా రోడ్డు మీదకి వచ్చి రోడ్ని ట్రాఫిక్ జామ్ చేయడం ఎంతవరకు సమంజసమో వీళ్ళకి తెలియదు. మరి
పోయి ఏదైనా ఉంటే యాజమాన్యాన్ని కడుక్కోవాలి. కానీ ఇట్లా రోడ్డు మీద స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీసులు వెళ్ళే వాళ్ళకు ఉంటారు, వాళ్ళను రోడ్డు మీద ఆపడం ఎంతవరకు సమంజసం? ఇది అడగండి, మళ్ళీ పోయి యాజమాన్యాన్ని అడగండి. ఇట్లా రోడ్డు మీద దిగి మిగతా వాళ్ళకు పబ్లిక్కి, కామన్ పబ్లిక్కి మీరు ఇబ్బంది కలిగించడం ఎంతవరకు సమంజసం? మీరు చెప్పండి. పక్కకు ఉండడం కాదు, మీరు యాజమాన్యాన్ని వెళ్ళి అడగండి. అది ఏం తెలియదు. ఇది మొత్తానికి సమాచారం లేకుండా వీళ్ళంతా వచ్చి ధర్నా చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెబుతున్నారు. అయితే మొత్తానికి గతంలో ప్రారంభంలో ఏవైతే ఇన్సెంటివ్లు ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తే తాము ఆదుకున్న వారు అవుతారంటున్నారు, లేదంటే అప్పుల పాలయ్యామని చెప్తున్నారు. ఇప్పటికీ ఈఎంఐలు కూడా కట్టలేకపోతున్నామని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.